హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు అయితే శిశు వికాసం అండ్ పెడగాకికి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే చూద్దాం. పెరుగుదల మరియు వికాసం అనేది సాధారణంగా వీటి కొలతలకు సంబంధించినవి. దేనికి సంబంధించినవి కొలతలకి అంటే ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే, ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే, వ్యక్తిలో సంబంధించిన మార్పులు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అయింది, ఒక వ్యక్తిలో అనువంశికత కారకాలు మాత్రమే. ఆన్సర్ అయితే గెస్ చేయండి. నేను చెప్పే లోపే ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని ఆన్సర్స్ కి కరెక్ట్ చెప్పారో. దీని ఆన్సర్ వచ్చేసి వ్యక్తిలో సంబంధించిన మార్పులు. దీని ఆన్సర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం ఒక వ్యక్తిలో అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫస్ట్ వన్ సంస్కృతి, అచేతన మనసు, అనువంశికత, హార్మోన్లు. ఆన్సర్ ఈజ్ సంస్కృతి. ఇదైతే ప్రధాన పాత్ర పోషిస్తుంది. థర్డ్ క్వశ్చన్, వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషని ఉపయోగించడం ప్రారంభించాడు. ఏ దశ నుండి? పూర్వ బాల్యమా, శైశవమా, కౌమార దశన, యుక్త వయసా? గెస్ చేయండి ఆన్సర్ అయితే పూర్వ బాల్యం. ఎరిక్సన్ యొక్క మానవ సాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యాలతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి? ఆప్షన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. చొరవ వర్సెస్ అపరాధం, శ్రమశీలత వర్సెస్ న్యూనత, నియం వర్సెస్ పాత్ర సంభ్రమణం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం. ఇవైతే ఆప్షన్స్ అండి, గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2, శ్రమశీలత వర్సెస్ న్యూనత. కోల్బర్గ్ ప్రకారం కింది వాటిలో ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం: ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలను అంగీకరించడం, తనను తాను అథారిటీతో గుర్తించడం, ఇతరుల ఇష్టాల ప్రకారం పనిచేయడం, వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. అయితే 4 అండి, వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తన నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్: సంశీకరణం, స్కీమా, అనుగుణ్యం, సమతౌల్యం. ఆన్సర్ వచ్చేదే స్కీమా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ? ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యలను సెలవులకు ఇంటి పనులు ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడు తన 4వ తరగతి విద్యార్థులను వారు 1వ తరగతిలో నేర్చుకున్న ఏదైనా ఒక పద్యం పఠించమని అడుగుతాడు. ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడాన్ని గ్రేడ్ 1 మాత్రమే పరిచయం చేస్తాడు. 4th ఆప్షన్, ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతడు త్వరగా పరిష్కరించడం జరుగుతుంది గణిత సమస్యలు. ఎవరైనా సరే ఒక విద్యార్థిని ఊరికే అప్రిషియేట్ చేయడం వల్ల అతను ఇంకా చేయాలనుకుంటాడు. ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ: విభిన్న ఆలోచన, సృజనాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన. ఆన్సర్ ఈజ్ సమైక్య ఆలోచన. ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులకు ఆధిక్యతను చూపించాలి. చూద్దాం. సమూహం గౌరవించే గుణాలు: ఆర్థిక స్థితి, విద్యా అర్హతలు, నియమాలను శాసించడం. ఆన్సర్ సమూహం గౌరవించే గుణాలను అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యాసన ప్రక్రియలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకున్నటకు సమాచారాన్ని సేకరించాడు. సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఏంటి అనేది క్వశ్చన్ అండి. ప్రయోగాత్మక పద్ధత, వ్యక్తి అధ్యయన పద్ధత, సర్వే పద్ధత లేదా పరిశీలన పద్ధత? గెస్ చేయండి. ఆన్సర్ సర్వే పద్ధతి. నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యాసన రంగం: చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, జ్ఞానం. ఆన్సర్ అయితే చలనాత్మక.
కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి. బట్టి పద్ధతిని ఉపయోగించడమా, కొత్త భావాలను ఒంటరిగా నేర్చుకోవడం, నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితులను ఉపయోగించడం, గత అభ్యాసనాన్ని అణిచివేయడం. ఆన్సర్ గెస్ చేయండి. నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.